ఈ రోజు జరిగిన ఫార్మా ఎంప్లాయీస్ ఆత్మీయ సమావేశంలో కుండ బద్దలు కొట్టినట్లు కుర్మన్నపాలెం టోల్ గేట్ విషయంలో అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ నిరీక్షించుకోవటంలో ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందని కుర్మన్నపాలెం టోల్ గేట్ టెండర్ విషయంలో ఎవరు వేసిన అక్రమ టోల్ గేట్ వసూలు అడ్డుకుంటామని స్టీల్ ప్లాంట్ కి రక్షణగా ఉంటామని తెలియజేశారు. ఆ విజయానికి ఎంతో కష్టపడ్డ ఫార్మా ఎంప్లాయీస్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సర్వీస్ రోడ్డు మీద టోల్ కాల్చడం లేదు. నేను అమెరికాలో కూడా వెళ్ళా. అమెరికాలో కూడా సిటీ సెంటర్ మీద టోల్ గేట్ ఉన్నాయి, కానీ సర్వీస్ రోడ్డు మీద మాత్రం టోల్ గేట్ ఉండదు. నేను హైవే ఎక్కానంటే నేను 20 కిలోమీటర్లు అక్కడ ఎక్కడ కూడా కట్టిదని ఉండదు. 10 కిలోమీటర్లు అట్టుగాని ఇదిగాని నేను సూపర్వైజర్ అంటున్నాను. ఎక్కడ కూడా కట్టి ఉండదు. ఆ రోడ్డు మీద ఎక్కడంటే నాకు ప్రివిలేజ్. ఆ అంత సౌకర్యం కనుక నేను టోల్ కడతాను. నేను కట్టాను వాడికి సర్వీస్ రోడ్లో పోంటాను. సర్వీస్ రోడ్ల మీద కానీ వసూలు చేస్తారంటే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇది కూడా చెప్తాను సోదరులారా, మీరు ఎవరు కూడా ఆ సంగతి మీరు పక్కన పెట్టండి, నేను చూసుకుంటానని చెప్పేసి మీకు ఈ వేదికగా భరోసా ఇస్తున్నాను.